ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన అమూల్యమైన నామంలో ఈ ఉదయ కాలమున ప్రభు వారి యొక్క ముఖదర్శనము చేసుకున్నట్టు కొరకు దేవుని సన్నిధానానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా, అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకును మన సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈ రోజున మనము క్లుప్తముగా ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడిన శ్రేష్టమైన వాక్కులను మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం అంతటిలో అనేకమైన ఆదరణ కలిగించే వాక్కులు బోలెడన్ని ఉన్నాయి. అందులో ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటి వాక్యం ఏమిటంటే, ఈరోజు మనము ఈ మార్నింగ్ డివోషన్ కొరకు చదువుకున్న వాక్యం. మానవుని జీవితంలో కృంగిపోయి నలిగిపోయి నిరీక్షణ కోల్పోయి ఏ ఆధారము, ఎటువంటి ఆదరణ, ఎటువంటి దయ, కరుణ, ప్రేమ ఇవన్నిటిని కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న మనుష్యులతో దేవుడు మాట్లాడితే ఏ రీతిగా ఉంటుందో తెలియచెప్పే వాక్యము ఈ వాక్యం. ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను ఆదరిస్తూ దేవాతి దేవుడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాక్కులు ఈ రోజున మనము చదువుకున్న ఈ వాక్యం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోను అనేటువంటి చెరలోనికి వారు వెళ్ళారు. ఎప్పుడైనా మన సొంత ప్రాంతాన్ని, మన సొంత ఇంటిని, మన సొంత ప్రదేశాలను, మనకున్నటువంటి ఆ ఫ్రీడమ్ ఉన్నటువంటి ప్రాంతాలను వదిలివేసి ఎవరి చేతుల్లోనైనా సరే మనము దొరికాము, శత్రువులకు దొరికాము అని అన్నప్పుడు శత్రువులు మన ఇంట్లో మనలను చూసుకున్నట్లుగా వారంత ప్రేమగా చూసుకోరు. శత్రువు అంటే శత్రువే. అతను అప్పుడు ఏమి చేస్తాడు అనంటే, ఎంతైనా సరే జాలి దయ లేకుండా క్రూరమైనటువంటి హింసలకు గురి చేస్తూనే ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎలా ఉన్నది అనంటే, బబులోను చెరలో అంత వేదనకరముగా ఉంది. అంత బాధతో వారు ఉన్నారు, అంతగా వారు నలిగిపోతూ ఉన్నారు. ఇక మాకు దిక్కు లేదు, మా దేవుడు మమ్మల్ని ఎడబాసెను, మా దేవుడు మమ్మల్ని వదిలివేసెను, మమ్మల్ని ఆదరించేటువంటి దిక్కు లేకుండా పోయింది మాకు అనేటువంటి ఒక వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్న వారితో ఈ ఇర్మియా 29వ అధ్యాయము 11 నుండి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఇర్మియా గ్రంథంలో ఈ 29వ అధ్యాయం 11వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క శుభప్రదమైనటువంటి ప్రణాళిక 4 విషయాలు చెప్తాను నేను. ఈ 4 విషయాలను మనసులో పెట్టుకుందాం. దేవుని యొక్క శుభప్రదమైనటువంటి ప్రణాళిక 11వ వచనంలో ఆయన అంటూ, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మనుష్యులుగా ఉన్నటువంటి వారితో
దేవాతి దేవుడు ఏ మనుషులైతే నలిగిపోయి ఉన్నటువంటి వారుగా ఉన్నారో వారితో, కృంగిపోయి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో, ఆ యొక్క చెరలో దిక్కు అనేటువంటిది లేకుండా బాధపడుతూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, నాయనలారా, ఇదిగో మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలం ముందు మీకు నిరీక్షణ కలుగును. సో మనం ఏమిటి అనంటే, దేవుడు మనల్ని ఎడబాసాడేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలు మనం చూస్తున్నప్పుడు. నా జీవితంలోనైనా, మీ జీవితంలోనైనా, సంఘ విశ్వాసులుగా ఉన్న వారి జీవితంలోనైనా, అలాగని అనేక మంది దైవజనులుగా ఉన్నటువంటి వారి జీవితాల్లోనైనా ఒకే ఒక విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అలాగ నడుస్తూ జీవనయాత్రలో సాగుతూ ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని వదిలిపెట్టాడా ఏమిటి? దేవుడికి మాకు తోడు లేడా ఏమిటి? మా పరిస్థితి ఇంకా ఎంత దారుణంగానే ఉంటుందా ఏమిటి అనే పరిస్థితులు అనేటువంటివి సంభవిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటనంటే, దేవుడు మన పట్ల శుభప్రదమైనటువంటి ప్రణాళికలనే కలిగి ఉన్నాడే తప్ప అవి హానికరమైన ప్రణాళికలు కావు. ఆయన స్థితిని మార్చగలుగుతాడు కదా. కథంతా మారుస్తాడని పాటలు వచ్చినాయి కదా ఈ మధ్యకాలంలో. ఏంటి, మన కథ మొత్తం మార్చివేస్తాడు, మన బ్రతుకులంతటిని కూడా సరి చేస్తాడు. సో మనం ఏమిటి అనంటే, నిరీక్షణను కోల్పోవద్దు, కృంగిపోయినటువంటి వారుగా మనం ఉండవద్దు. దేవుని కొరకు ఆశగా ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ ఏమి చేయాలి? ఇప్పుడు రెండవ విషయం ఏమంటున్నాడంటే ఇర్మియా ద్వారా అక్కడ అంటున్నాడు, మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తిరేని, నేను మీ మనవి ఆలకింతును. బాధలో ఉండి నువ్వు కృంగిపోతూనే జీవించవద్దు, బాధలో ఉండి నువ్వు నలిగిపోతూనే ఉండవద్దు, నువ్వు విసిగిపోయి వేసారిపోయి దేవుడికి మాకు తోడు లేడు అనేటువంటి ఆలోచనతో ఉండొద్దు. నేను మీ గురించి ఉద్దేశించినటువంటి ఉద్దేశములు, సంగతులు అవి ఏమిటి అనంటే సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే నాయన. కనుక నువ్వేంటంటే కృంగిపోయి నాకు దూరముగా ఉండక నాకు దగ్గరగా రా. నువ్వు కృంగిపోయి నాకు దూరముగా వెళ్ళిపోవద్దు. దేవుడు ఇక లేడు మా జీవితంలో. బాధలు రాగానే, కన్నీళ్ళు రాగానే, కష్టాలు రాగానే మన నోట నుండి వచ్చేటువంటి మాట ఏమిటి? ఇక దేవుడు లేడు మన జీవితంలో, మన బ్రతుకులో అని అనుకుంటూ నువ్వు దూరంగా వెళ్ళిపోవద్దు. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనటువంటి రాబో కాలమున మీకు నిరీక్షణ కలిగిద్ది. అయితే మీరేం చేయాలి అనంటే, అది మనసులో పెట్టుకొని మీరు నాకు ప్రార్థన చేయండి. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవిని ఆలకిస్తాను. అర్థమవుతుందా వాక్యము? జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మన మనవి ఆలకించే దేవుడు. ప్రార్థన చెయ్యండి, ఆయన ఆలకించేంత వరకు ప్రార్థన చెయ్యండి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినటువంటి విధవరాలులాగా ప్రార్థన చెయ్యండి. ఆయన ఆలకించటం లేదట, ఆయన పట్టించుకోవటం లేదంట, ఆయన ఏమాత్రంను కూడా ప్రేమను చూపించటం లేదట ఆ తల్లి పైన. కానీ ఆవిడ మాత్రము పట్టు వదలకుండగా ప్రార్థన చేస్తూనే ఉంది. అయ్యా నాకు న్యాయం చెయ్యి, నా ప్రతివాదికి నాకును న్యాయము చెయ్యయ్యా అని అడుగుతూనే ఉంది. నువ్వు దేవుడు ఆలకించేంత వరకు అడుగు. దేవుడు ఏం చేస్తాడంటే, మీరు నాకు మొర పెడితే, మీరు నాకు ప్రార్థన చేతి వస్తే నేను ఏం చేస్తానంటే ఆలకిస్తాను, నేను మీ మొరను ఆలకిస్తాను. మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలి అని అంటే 13వ వచనంలో అంటాడు, మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు ఎడల మీరు నన్ను కనుగొందురు. ప్రార్థన పెదాలతో చేసే ప్రార్థన వేరు, అవునా? చాలా మంది కూడా ఏమిటి అనంటే ప్రార్థన చేస్తారు. వెదకటం అంటే ఏంటి? దేవుని దగ్గరకు వచ్చి వేల మంది ప్రార్థనా సన్నిధికి వస్తే సరిపోదు. నిజమైన పూర్ణ హృదయముతో దేవుని చెంతకు మనం వస్తున్నామా? అది చాలా ఇంపార్టెంట్. చాలామంది చాలా చోట్ల మా దగ్గర అన్ని వేల మంది అని చెప్తారు.
ఏది ఆరాధనకు ఎన్ని వేల మంది అటెండ్ అవుతున్నారు, అన్ని లక్షల మంది అటెండ్ అవుతున్నారు. అయితే హృదయం కరెక్ట్గా దేవుణ్ణి వెతుకుచున్నదా? దేవునితో మిళితమై ఉన్నదా? దేవునితో కలిసిపోతూ ఉన్నదా? ఇది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన వారులారా, ఇక్కడ అంటున్నాడు దేవుడు, మీరు నన్ను వెదికిన ఎడల, తర్వాత మాట ఏంటి, చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాల్సిన మాట, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయి ఎడల మీరు నన్ను కనుగొందరు. ఏ మనస్సు కావాలి? దేవునికి పూర్ణ మనస్సు కావాలి. పూర్ణ మనస్సుతో ఆయన్ని వెదకాలి, పూర్ణ మనస్సుతో ఆయన దగ్గర విచారణ చెయ్యాలి. అంటే సంపూర్ణంగా దేవా నేను నీ మీద ఆనుకొని ఉన్నాను ఆయన, సంపూర్ణంగా నేను నీ మీద ఆధారపడి ఉన్నానయ్యా. నీ మీద ఆధారపడేటువంటి ఈ జీవితం ఏమైతే ఉన్నదో అది ఏమాత్రమును కూడా అపనమ్మకంతో నేను నీ మీద ఆధారపడలేదు. చేస్తాడో చెయ్యడో, చేస్తాడో చెయ్యడో, నాకు విడుదల ఇస్తాడో ఇవ్వడో, నాకు మేలు జరిగిద్దో జరగదో అనే మీమాంసతో ఉండి మనము దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండకూడదు, దేవుణ్ణి వెదికేవారుగా ఉండకూడదు. పూర్ణ మనస్సుతో వెతికితే మనము దేవుణ్ణి కనుగొంటాము. కనుక నన్ను నేను అప్పుడు ఏం చేస్తాను చివరగా అంటే, ఆయన కనపరుచుకుని మనకున్న బంధకము నుంచి, నాలుగో విషయం ఏంటంటే, మనకున్న బంధకము నుంచి ఆయన మనలను విడిపిస్తాడు, చెర నుండి విడిపిస్తాడు. 14వ వచనాన్ని చదువుకుందామా? నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములలోనికి, ఏ స్థలముల్లోనికి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదును, ఇదే యెహోవా వాక్కు. అచ్చట నుండి మిమ్మల్ని చెరలోనికి పంపితును, అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పింతును. ఎక్కడి నుంచి అయితే మిమ్మల్ని చెరలోనికి పంపానో తిరిగి మరలా మిమ్మల్ని నేను రప్పిస్తాను. ఎప్పుడు రప్పించేది? మనము ప్రార్థన చేస్తున్నప్పుడు. ఎప్పుడు ఆయన రప్పించేది? మనము ఆయన పూర్ణ మనస్సుతో వెతుకుతూ ఉన్నప్పుడు. మనకెన్నో చెరలు ఉన్నాయి. వాళ్ళు ఆ రోజున బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు. మనల్ని పట్టి బాధిస్తున్నటువంటి చెరలు ఎన్నెన్నో ఉన్నాయి మనకి. ఎన్నెన్నో మనల్ని వేధిస్తున్నాయి, బాధ పెడుతున్నాయి. రోగాలు ఉన్నాయి, రుగ్మతలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రకరకాలైనటువంటి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య సమాధానాలు లేని జీవితాలు ఉన్నాయి, తల్లి కొడుకుల మధ్య సమాధానాలు లేనటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో చెరలు, ఎన్నో బంధకాలు మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నాము. కానీ ప్రభువు చెప్తున్నాడు, బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు రాబోవు కాలమున మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన సంగతులే గనుక మీరు ఏమాత్రమును కూడా హానికరమైనవి కాదని గుర్తుపెట్టుకొని నా సన్నిధికి వచ్చి నాకు ప్రార్థన చేస్తూ నిత్యము నన్ను పూర్ణ మనస్సుతో మీరు వెతుకుతూ నిరీక్షణతో కనిపెట్టుకున్న ఎడల చెరలో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు ఏ రీతిగా అయితే విడుదలను దేవుడు ప్రసాదించాడో అలాగనే మనందరి జీవితాల్లో దేవుడు విడుదలను అనుగ్రహింపచేస్తాడు. కాబట్టి ఏ బంధకాల్లో మనం ఉన్నా సరే, ఎటువంటి అంధకార శక్తులతో మనం ఉన్నా సరే, యేసయ్య మీద సంపూర్ణంగా మనము ఆధారపడదాం, ఆయన వెతుకుదాం, ఆయన అడుగుదాం. ఆయన అడిగితే సంపూర్ణ దీవెనలో ఆయన మనకి అనుగ్రహింపచేస్తాడు. ఓపికతో కనిపెట్టుకోవాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి. దేవుని కార్యాల కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఓపికతో మనం కనిపెట్టుకున్నప్పుడు ప్రభు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. దేవుడు అటు రీతిగా మీకున్న బంధకాలన్నిటి నుంచి, చెరలో నుండి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా విడిపించాలని ఆ ప్రభునామమున తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించును గాక.